మరి ఎన్నో రోజులు అవుతుంది వాక్యం పంచుకోక కొన్ని పనుల నిమిత్తం. ఏది ఏమైనా అందరం ఒకటిగా ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఎంతో సంతోషకరంగా ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పాలన్నా కానీ ఈ మధ్య యూట్యూబ్లో ఎలా ఉందంటే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, ముక్కుబళ్ళు క్రైస్తవ సమాజంలో నెట్టకెళ్తున్నాం. ఒక మనిషిని వాడి మనసును మార్చి దేవునికి వాడి ఒక ప్రథమ ఫలంగా కానీ వాడు ఒక గొప్ప బలి కానీ సమర్పించేటువంటి వ్యక్తులు లేరు సమాజంలో, ఒక క్రీస్తు సంఘాల్లో తప్ప. వాళ్ళు ఎవరైనా కానీ అయితే యవనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వేటిని చంపివేసుకోవాలి, వేటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అనేది తెలుసుకొని జీవిత ప్రయాణం నడిస్తే అది చాలా ఆనందకరంగా ఉండేది. ఎందుకంటే యవనస్తుల జీవితం అనేది చాలా ఉత్సాహకరంగా ఉండిద్ది, చాలా బలహీనకరంగా ఉండిద్ది. చాలామంది అంటారు యవనస్తుల పరిచర్య భలే బలంగా ఉండిద్ది, అంతే బలహీనంగా ఉండిద్ది. కాబట్టి నేను చెప్పబోయే అంశం మీ మనసులకు కొద్దిగా బాధగా అనిపించినా కానీ కష్టపడను. కొద్దిగా అందరూ కష్టపడతారు, అది చెప్పే నాకు వర్తించింది, ఈనాటువంటి మీకు వర్తించింది. పాఠంలోకి వెళ్దాం. అసలు దేవుడి యొక్క ప్రణాళిక మనం తెలుసుకోవాలి. మనుషుల పైన దేవుని యొక్క ప్రణాళిక అంశం చెప్పినాక మీరే సెలక్షన్ చేయండి. దేవుని యొక్క ప్రణాళిక మనుషుల మీద అసలు ఏమై ఉంది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆదాము నుండి అనేకమైనటువంటి స్త్రీలను కానీ పురుషులు కానీ ఈ భూమి మీద ఉనికి కలిగి ఉన్నారు. నోవాహు తరంతో ఏమైందంటే దేవుడికి మనుషులకి ఎడబాటు వచ్చేసింది. వాళ్ళు ఏమేం చేశారనేది మనందరికీ తెలుసు. వాళ్ళు పాపం చేయటం, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా నేను ఉంచను, తీసేస్తానంటాం, అదంతా మనకు తెలిసినటువంటి వదంతే. అయితే దేవుడు అబ్రహాం అనేటువంటి ఒక గొప్ప విశ్వాసి, అబ్రహాం అనేటువంటి వ్యక్తి గొప్ప యూదుడు, అబ్రహాం అనేటువంటి వ్యక్తి దేవునికి కుమారుడు. అంతటి వ్యక్తి గర్భం నుంచి ఏం చేసుకున్నాడంటే దేవుడు ఒక ఇశ్రాయేలీయుడు అనేటువంటి యాకోబును సెలక్షన్ చేసుకొని, యాకోబుకు ఉన్నటువంటి పేరును మార్చి ఇశ్రాయేలుడిగా నామకరణం చేసి, ఈ ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు నాకు పిల్లలు, నాకు కుమారులు. ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు నాకు బిడ్డలు, ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు నాకు సిరి సంపదలు. ఇశ్రాయేలీల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు నా జోలి వచ్చినట్టే. ఇశ్రాయేలీలకి భూములు ఇస్తాను, ఇశ్రాయేలీలకి స్వాస్థ్యం ఇస్తాను, ఇశ్రాయేలీలకి గర్భఫలాలను కూడా అధికంగా చేస్తా అన్నాడు. మరి ఐగుప్తీయులు దేవుని పిల్లలు కాదా? అమాలేకీయులు దేవుడి పిల్లలు కాదా? ఒక ఇశ్రాయేలీల జాతి ఉందా ఆడ? చుట్టుపక్కల జాతి లేదా? మరి దేవుడు ఏంది ఇశ్రాయేలుని ఎన్నుకోవడానికి గల కారణం? ఇశ్రాయేలీల మీద ప్రేమ చూపించడానికి గల కారణం ఏంది? ఒకటే అబ్రహామును బట్టి, ఒకటే మన దృష్టిలో మనం అనుకుంటే నీతిమంతుడికి ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటి. అసలు దేవుడి మనసులో ఏముందో గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులను ఎన్నుకోవడానికి గల కారణం, ఇశ్రాయేలీయులను ఎన్నుకోవడానికి గల కారణం ఒకటి. ఆదికాండం రాసుకోండి, రెఫరెన్స్ ఏం అవసరం పని లేదు.
ఇది అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం. ఆదికాండం 15:4. ఇప్పుడు మెసేజ్ చెప్పడానికి బాగుంటుంది, ఎందుకంటే ఇది నా పాఠం, ఇదే ఇక్కడ పాఠం. అది మీరు కూడా రాసుకుంటే నాకు ఈసారికి ఉపయోగకరంగా ఉండిద్ది. ఆదికాండం 15:4. ఒక కారణం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, దేవుడు అప్పుడు మాట్లాడతాడు అబ్రహాంతో, అయ్యా నువ్వు నాకు ఎంత ఇస్తే ఏమి లాభం, నాకు కుమారులు లేరు కదా, నా తర్వాత నా తనంతరం నా ఆస్తి నా సంపద నా సిరులు కూడా ఎలియాజరు కుమారుడైనటువంటి అతనికే కదా అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాంగా వాగ్దానం చేస్తాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువు వలె చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తానని చెప్పి ఆదికాండం 15:4 స్టేట్మెంట్ రాసుకుంది. ఇది నెక్స్ట్ వచ్చేటువంటి రిఫరెన్స్ మనకు ప్రాముఖ్యం. అదే నా కారణం, ఇంకేమైనా ఉందా? ఇశ్రాయేలు అనుకోవడానికి కారణం మోయాబీల్ని, చాలా జాతి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది జాతి వాళ్ళు ఉన్నారంటే మనం చూసుకుంటే చాలా జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని పక్కన పెట్టేసి ఒక ఇశ్రాయేలీని ఎన్నుకోవడానికి గల కారణం, బలమైన కారణం, ఇదొక కారణం అయితే మరలా ఇంకో కారణం ఉంది. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీయుల్లో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయమై భూదిగంతం వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అని ఎవరెవరికి? ఎవరాళ్ళు? అది వాక్యం లైన్లో ఉంటే అన్ని జనులకి ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు. ఇంకొకటి కూడా చూసుకోండి, అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి విడిపించుటకును వెలుపలకు తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను. మనం ఫస్ట్ నుంచి అది చూసుకుంటూ వస్తే బందీ గృహం అనగా పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు, చెర అనగా మనకు బైబిల్ ఇచ్చేటువంటి అర్థం పాపం, శాపం, ఉగ్రతలో ఉన్నటువంటి వాళ్ళకి ఇశ్రాయేలుని దేవుడు ఎలా ఉంచాడు? వాళ్ళని ఒక వెలుగు, రక్షణ, ఒక ఆయుధం. రక్షణ అనేటువంటి ఒక పదానికి ఇశ్రాయేలు ఎలా ఉండాలంటే ఒక ఆయుధంగా ఉంచాడంట. అంటే ఇశ్రాయేలీల యొక్క ఈ వెలుగు అన్యజనుల పట్ల, అన్యజనుల మీద పడి వాళ్ళు ఏం చేయాలంటే ఇశ్రాయేలు కాడికి ఆకర్షితులు అవ్వాలని చెప్పి దేవుడి యొక్క ప్రణాళిక. మీకు అర్థం కావాలంటే పల్లెటూరులో మనం వెళ్ళినప్పుడు ఒకే ఒక వీధి లైట్ ఉందనుకోండి, ఆ వీధి లైట్ చుట్టూ పురుగులు వచ్చేస్తాయి. మీకు తెలుసా? లైటు ఎప్పుడైతే వెలిగిద్దో చిన్న పురుగు వచ్చిద్ది, పెద్ద పురుగు వచ్చిద్ది, ఏ పురుగు వచ్చిద్దో కానీ తెలియదు, కానీ ఆ లైట్ నీడకి ఏం చేసిద్దంటే చుట్టుపక్కల ఉన్న పురుగులన్నీ కూడా ఆ లైట్కి ఆకర్షితులు అవుతాయి. ఆకర్షితులు అవ్వాలని దేవుడు ప్రణాళిక, ఆకర్షితులుగా ఉంచాలనే దేవుడు ఇశ్రాయేలుని అనుకున్నాడు. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే దేవుడు ఏం చేశాడంటే ఒక కుమారుణ్ణి కని ఆ కుమారుడికి ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని చూసి తప్పిపోయిన కుమారులందరూ కూడా రావాలి, అయ్యో నేను తండ్రిని కోల్పోయానే, నా తమ్ముడికి అంత ఆస్తుందా, నా తండ్రి కింద నేను లేనే అని చెప్పి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి అన్యజనుల్లో కలిసిపోయినటువంటి అన్యులందరూ కూడా ఇశ్రాయేలు కాడకు రావాలని దేవుడి యొక్క ఆలోచన. అంతేగానే దేవుడు పక్షపాత అయితే
కాదు. ఇప్పుడు అన్య జనులకు వీళ్ళు వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడి ప్రణాళిక వీళ్ళు ఎలా జీవించారు? అవమానకరంగా జీవించారు. అవమానకరంగా, వెలుగు కాదు. ఏమన్నారో తెలుసా? అమ్ము వాయు వాళ్ళ కాడక మేము వచ్చేది, వాళ్ళ దేవుణ్ణా మేము నమ్ముకునేది అనేటువంటి పరిస్థితులు ఏమేం పనులు చేశారో చూడండి. దేవుడు వాళ్ళనే వెలుగుగా ఉంచాలి, ఇశ్రాయేలీయుల యొక్క నీడను చూసి అన్యజనులు సైతం ఆకర్షితులు అవ్వాలి అని దేవుడి యొక్క ఆశనే వాళ్ళు ఎలా తారుమారు చేశారో ఒకసారి చూడండి. ఏమేమి విషయంలో వాళ్ళు దేవుణ్ణి అవహేళన చేశారో చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. వెలుగుగా ఉండవలసినటువంటి ప్రజలు ఆయన గర్భం నుంచి వస్తూ తను నామకరణం చేసుకున్నటువంటి ప్రజలు, వాళ్ళ మీద దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రతిఫలం చూడండి. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల మీద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏదా చావకపోతివి. ఒక విసిగించుకోవటం. మేము ఐగుప్తులో ఉన్నట్టయితే బాగుండేదే, కమ్మగా మేము కుండల కాడ కూర్చొని చక్కటి మాంసమును వండుకొని తినేవాళ్ళమే. అనవసరంగా ఈ అరణ్యంలోకి యెహోవా దేవుడు అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చి మమ్మల్ని ఇలా ఇసుకెత్తున్నాడని చెప్పి వెలుగుగా ఉండవలసినటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఎలా సొనుగుతున్నారు? భయంకరమైనటువంటి స్థితికి ఆయన తీసుకెళ్తున్నారు. ఇంకొక విషయం చూసుకోండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ప్రజలు మోయాబు రాజుతో వ్యభిచారము చేయసాగిరి. ఇంకొకటి దేవుని ఇసుకిచ్చేటువంటి వెలుగుగా ఉండవలసినటువంటి ప్రజలు, అన్యజనులకి ఒక వెలుగుగా ఉండవలసినటువంటి సంస్థానం, దేవుడు మనసులో అనుకున్నటువంటి నిర్ణయానికి వీళ్ళు ఎలా పగ తీర్చుకుంటున్నారో చూడండి. మళ్ళీ ఇంకొకటి కూడా చూసుకోండి. యెషయా గ్రంథం 57:5. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 5వ వచనం. మస్తకా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకుని వారలారా. ఎవరంటాళ్ళు? ఎవరాళ్ళు? ఇశ్రాయేలీయులు. దేవుణ్ణి వెలుగుగా చూడాలి, అన్యజనులకి ఇల్లు వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడి యొక్క ఆలోచనల విషయంలో ఇశ్రాయేలీయుల యొక్క జీవితానికి దేవుడు ఊహించుకున్నటువంటి జీవితానికి ఏమన్నా పొంతనుందా? కామము రేపుకుంటూ ఏం చేశారో చూడండి. అమ్మా ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు వాళ్ళ పట్ల ఎలాంటి కనికరం కలిగి ఉన్నాడో మనందరం తెలుసు. వాళ్ళు చేసేటువంటి పనుల విషయంలోనూ, వాళ్ళు పడేటువంటి పాటుల విషయంలోనూ దేవుడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో మనందరికీ తెలుసు. అయితే అలాంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో అన్నదమ్ముల విషయంలోనే సమస్య తీసుకొచ్చి పెట్టారు. ఒక లేవీయుడు తన భార్యని తీసుకొని తన పుట్టింటి నుండి నైట్ ప్రయాణమై ఒక ఇంటికి పోగానే అన్నదమ్ములుగా ఉన్నటువంటి బెన్యామీనీయులు తన భార్యని తీసుకెళ్ళి వ్యభిచారం చేసి తనను చంపిన పరిస్థితులు కూడా ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఉంది. ఎవరు? రక్త సంబంధికులు. రాసుకోండి అది కూడా. సంఖ్యాకాండం న్యాయాధిపతులు 19:22. న్యాయాధిపతులు 19:22. మీకు తెలుసుగా సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మనందరం కూడా చూడగలుగుతాం. అదొకటి చదవండి. వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి ఇంటికి వచ్చిన మనుషుల్ని మేము ఎరుగునట్లు అతను బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాణ్ణి అనగా ఇంటి యజమానుడైన మనుషుడు
ఆ. వారి ఎద్దుకు బయట వెళ్ళి ఉమ్. నా సహోదరులారా ఆ. అది కూడదు ఆ. అటు దుష్కార్యము చేయకూడదు ఆ. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక ఉమ్. మీరు ఈ వెర్రి పని చేయకూడి ఉమ్. ఇదిగో కన్నికైన నా కుమార్తెయును ఉమ్. ఆ మనుషుని ఉపపత్నియునున్నారు ఉమ్. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదాను ఉమ్. మీరు వారిని నీచపరిచి ఆ. మీ ఇష్ట ప్రకారం వారిలో అమ్మా జరిగించి ఇదే డేట్ ఇదే సందర్భం ఇదే యొక్క విధానం మీకు ఏడ నడపడిద్దా? సొదొమ గొమొర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు దేవుని యొక్క పిల్లల మధ్యన అంటే అన్య జనులకి వెలుగుగా ఉండవలసినటువంటి పరిస్థితులు పోయి ఏమని అంటే వరస వాయ తెలియకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు భయంకరమైన పరిస్థితిలోకి భయంకరమైన దుష్కార్యంలోకి వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతున్నాడా? ఆ ఇంటి ముసలివాడు వేడుకుంటాడు, అరే అన్నలారా ఎందుకురా మీరు అద్దర రక్త సంబంధికులు అయ్యుండి ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు, అవసరమైతే నా పిల్లలను తీసుకొని పోరా అని చెప్పి వేడుకున్నా కానీ విడిచిపెట్టరు. ఆ స్త్రీని లాక్కొని వెళ్ళిపోతారు. నైట్ ఆ స్త్రీని లాక్కొని వెళ్ళిపోయి తన యొక్క జీవితాన్ని పాడు చేసి నైట్ తీసుకొచ్చి వాళ్ళ వాకిటి ముందు పడేస్తారు. వాకిటి ముందు పడేసినప్పుడు ఆ లేవీడు ఏం చేస్తాడు? 12 ముక్కలుగా ఉన్న నరికి 12 గోత్రాలకు పంపిస్తాడు. చూడండి రా మీ బతుకులు, అరే దరిద్రులారా, యెహోవా దేవుడు మిమ్మల్ని వెలుగ్గా ఉంచాడురా, యెహోవా దేవుడు మిమ్మల్ని అన్యజనులకి వెలుగ్గా ఉంచాడురా, మిమ్మల్ని చూసి వాళ్ళు రక్షణ పొందాలరా, మిమ్మల్ని చూసి యెహోవా నామాన్ని గొప్ప చేయాలరా. ఇదిగో చూడండి రా రే నా భార్యని మీరు ఏం చేశారని చెప్పి 12 ముక్కలు కోసి 12 గోత్రాలకు పంపిస్తాడు. అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది. అంతా ఓవరాల్గా మనకు అవసరం లేదు. అంటే ఒక నీతి న్యాయములు జరిగించవలసినటువంటి ఒక వ్యవస్థ, ఒక కుటుంబం, ఒక జనాభా, ఒక సంస్థానం అంతా ఏమైందంటే విచ్ఛిన్నం అయిపోయింది, పాడైపోయింది. వెలుగ్గా ఉండవలసినటువంటి ఒక జాతి చీకట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అన్యజనులు చూస్తా, ఏం దేవుడువాయా నువ్వు, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి నువ్వు దేవుడువా, అబ్బో ఈ మాత్రానికి మేము నిన్ను నమ్ముకోవాలా? ఇదిగో చూడు ఇశ్రాయేలీలు వర్షావాయువు లేకుండా అట్ట పడితే అట్ట పాడు చేసుకుంటారు. ఇంకా వాళ్ళ బతికేందో తెలుసా? ఏ పని బేట లేకుండా తింటా తిరుగుతూ రోడ్ల మీద చెట్ల కింద పోయి ఏం చేస్తున్నారు? రేపుకుంటున్నారంట. ఈరోజు ఎవరితో పోవాలి, రేపు ఎవరితో పోవాలి, ఎల్లుండి ఎవరితో పోవాలి అని ఏం చేస్తున్నారు? రేపుకుంటున్నారంట. ఇలాంటి ప్రజలను చూసి మేమంట రావాలంట ఆయన కాడకి. మా దేవతలు కూడా అంతే చెబుతారు, మీకు నచ్చింది చేసుకోకుండా అని. నీ ప్రజలు ఏం చేస్తున్నారు? అంతే చేస్తున్నారు. ఎందుకు రావాలా మీ కాడకని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఇదంతా సహించి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి శిక్షను చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. అమ్మా సంఖ్యాకాండం 14 కాదమ్మా 11. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగుల చేత వారిని హతము చేసి. చాలమ్మా, ఏం చేస్తా అంటున్నాడు? తెగుల చేత. ఎన్ని రోజులు నేను ఓపిక పట్టుకునేది, ఎన్ని రోజులు నేను వాళ్ళని కాపాడేది, ఎన్ని రోజులు నేను వాళ్ళని సహించేది, ఎన్నాళ్ళు నేను ఒప్పుకొట్టుకుంటేది. నా ఆలోచన ఏంది? వీళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి మేలులను, గొప్ప సూచక క్రియలను, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవినాయబంధమైనటువంటి సంబంధాలను, చక్కటి ప్రేమను, ఆప్యాయతను, ఇవన్నీ కూడా చూస్తూ అన్యజనుడు ఏమవ్వాలి? దీంట్లోకి రావాలి. నేను అనుకుంటే వీళ్ళు వాళ్ళకంటే దారుణంగా తయారయ్యారు కాబట్టి నేను ఇంక వాళ్ళు ఎంచనని చెప్పి మీరే ఇక మీదట మీరు, మీ కుటుంబీకులు, మీ తరం ఎవరు కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. క్లోజ్. ఇశ్రాయేలు యొక్క జీవితం చాప్టర్ క్లోజ్. పతనం అయిపోయింది. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఇంకా నామరూపాలు లేకుండా పోయింది. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు, మేమెవరో తెలుసా? అబ్రహాము సంతానం, మేము ఇశ్రాయేలీలం. మా పితరులు ఎవరో తెలుసా? అబ్రహాము, యాకోబు, దావీదు, ఏశాబు అని చెప్పుకుంటారు. దేవుడు తీసేసాడు ఎప్పుడో వాళ్ళని.
ఎందుకు? వెలుగుగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే వెలుగుగా ప్రకాశించాల. అసలు వెలుగు అనేది వాళ్ళ జీవితంలో లేదు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ తీసేసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక్క మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక్క మాట మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎవరంట? ఇంకా ఇశ్రాయేల్లో ఉండపాకండి, ఇశ్రాయేల్లో ఉండపాకండి, అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఏంది మళ్ళా చదవండి. మీరు ఎవరు? మనం కదా, మనం లోకమునకు. మళ్ళా ఇంకోసారి మనము లోకమునకు. అంతే, కంటిన్యూ చదువుదాం. మనము లోకమునకు. కొంచెము కింద పెట్టరు, మంచము కింద పెట్టరు, గోడసాటును పెట్టరు, దర్వాజు పక్కన పెట్టరు, కంచం కింద పెట్టరు, బింద కింద పెట్టరు. అందరు కాకపోతే ఎడ పెడతారు? ఎవరు వాళ్ళు? మనం అంటే ఇంకా బాగుంటుంది. మన దీపాన్ని మనం వెలిగించుకొని ఎడబెట్టాలంట దీపస్తంభం మీద. అంటే మన ఎలుగు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడాలంట. చుట్టుపక్కల వాళ్ళందరి మీద మన వెలుగు పడాలంట. ఇశ్రాయేలీయులు కోల్పోయారు. వాళ్ళ వెలుగుని ప్రసరింపచేసేటువంటి విషయంలో వాళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు, నాశనం అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు. మన వెలుగు మన కుటుంబాల మీద ప్రసరించుకుంటున్నామా? అసలు మన వెలుగు భర్త మీద ప్రసరిస్తుందా? నా వెలుగు నిజంగా మా ఆయన మీద ప్రకాశిస్తుందన్న, కాకపోతే మా ఆయన చీకట్లో నడుపుతున్నాడు, తడువులు ఆడుకుంటున్నాడు అన్న. నేను ఎంత వెలిగించినా కానీ ఆయన కళ్ళు తెరవట్లేదన్నా. ఎవరు ఉన్నారా? భార్యలు ఎవరైనా? నా వెలుగు విస్తారమైన 1000 క్యాండిల్ లైట్తో ఇస్తున్నానన్నా, కాకపోతే మా ఆయన నా వెలుగును చూడలేదన్నా. భర్తలు, నేను విస్తారమైన వెలుగు వెలుగుతున్నానన్నా, కాకపోతే నా భార్య నా వెలుగులో నడవలేకపోతుందన్నా అనేటువంటి పరిస్థితులు మన మధ్యన ఉన్నాయా? ఆలోచించుకోండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఏ ఏ ఏ విధానం అయితే కోల్పోయాడో దేవుడు మన మీద అదే కోరుకుంటున్నాడు. అరే బాబు, ఇశ్రాయేలీయులు నేను అనుకున్నటువంటి కళ, నేను ఊహించినటువంటి నిర్ణయం, నేను సంకల్పించినటువంటి సంకల్పాన్ని ఏం చేశారంటే కోల్పోయారా? నా పరువు తీశారా? నన్ను నాశనం చేశారా? నేను ఏదనుకున్నానో అది వాళ్ళు ఉమ్ముపాలు చేశారా? రే ఒక్క మాట, మీరైనా సరే నాకు వెలుగుగా ఉంటారా? మా పద్మ, మీరైనా మాకు ఒక వెలుగుగా ఉంటారా అని దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. లేదా ఏమంటున్నాడు ఆయన? మత్తయి సువార్తలో ఏమంటున్నాడు ఆయన? లోకం, అమ్మో ఇది పెద్ద కట్టారా నాయన. లోకమునక ఇక్కడ ఇంటికే దిక్కులేదు. లోకమునకు మనం వెలుగై ఉన్నామంట. ఇశ్రాయేలీయులు వెలుగే. ఎలా ఆరిపోయారు? రేపు కొనుచు వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు అతికిమించినాయి. దురాశకు వచ్చింది. దురాశ. ఎలా దురాశ? ఎలా దురాశ? ఎలా దురాశ? ఉండటానికి ఇల్లు ఉన్నాయి, అమ్మయ్యా చాలు ఆశ. నాకు పక్కోడి ఇల్లు కావాలనుకోవటం దురాశ. అమ్మయ్యా ఈ రోజుకి తినడానికి తిండి ఉంది చాలు. విస్తారమైన సంపద కావాలి నాకు. ఏంటిది అది? దురాశ. చక్కటి భర్త ఇచ్చాడు, కాడు ఇంకొకటి కావాలా? ఏంటిది అది? చక్కటి భార్యని ఇచ్చాడు, ఇంకొక భార్య కావాలి. అదేంటిది? దురాశకి అర్థం మొన్న ఒకసారి మేము చెప్పుకుంటూ నవ్వుకున్నాం. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఆశకి దురాశకి అర్థం. ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఇద్దరు స్నేహితులు బాగా దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నారంట. వాళ్ళిద్దరు స్నేహితులు, ఒకళ్ళు యేసుబాబు, ఒకళ్ళు దానబాబు అనుకోండి. వాళ్ళిద్దరు కూడా చాలా దీనస్థితిలో ఉన్నారంట. ఏందయ్యా మా జీవితాలు మారవా, మాకు ఇంకా మంచి భవిష్యత్తు అనేది చూపివని చెప్పి ప్రతిరోజు దేవుడు ప్రార్థిస్తున్నారంట. ఇద్దరు కలిసి ఒకరోజు అడవికి అడవికి కట్టెల కొట్టడానికి వెళ్ళారంట. ఇద్దరు స్నేహితులు కదా.
అడవి కట్టలు కొట్టడానికి పోగానే దేవుడు వాళ్ళ ఆశపడ్డ ఆశకి ఏం చేశాడంటే ఎమ్మట ఒక మూటని దయచేశాడంట, వజ్రాల మూటని. అమ్మయ్యా దానబాబు యేసుబాబు అరే మనం అనుకున్న దానికి మరి దొరికింది సోదరా వందనాలు సోదరా, చాలు సోదరా అన్నారంట. ఫస్ట్ మూటిప్పి సిరాకు మూట కట్టుకున్నారంట, 100 కేజీల్ని సిరాకు 50 చేసుకున్నారంట. అప్పుడు అమ్మటే దానబాబు అనంట, సోదరా ఈ టయాన మనం ఇంటికి పోతే చూసే వాళ్ళందరూ ఏందా మూట మాకు చెప్పండి అని చెప్పి రోడ్ల మీద ఆపుతారు. అప్పుడు నాకు ఉండదు పోయింది, నీకు ఉండదు పోయింది. కాబట్టి యేసుబాబు నువ్వు కాపలా ఉండని చెప్పి దానబాబు ఇంటికి వచ్చిందంట. అన్నం తీసుకొని వస్తా నీకు, నువ్వు మూటల కాడే కాపలా ఉండు, నేను పోయి అన్నం తీసుకొని వస్తా అని చెప్పి దానబాబు ఇంటికి వచ్చి బరీగా అన్నం తిని యేసుబాబుకి అన్నం తెత్త దారి మధ్యలో ఏం చేసిందంటే పురుగుల ముందు గడిపిందంట ఆ మూట కోసం. అంటే ఆశపడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు, తృప్తిపరిచాడు మూట ఇచ్చి. ఆ మూటని ఎప్పుడైతే వాళ్ళు శిరసాగం చేసుకున్నారో సమృద్ధి అయిపోయింది. దురాశ రావంగానే దానబాబు ఏం చేశాడు, పురుగుల ముందు కలిపి మూట తగిలించుకొని యేసుబాబు కాడికి వెళ్ళాడు. టక సోదరా ఏ సోదరా క్షేమమేనా అన్నాడంట. అని అమ్మటే మూట కూడా తీసి కంచంలో అన్నం వేసేసరికి యేసుబాబు గొడ్డలతో ఒకేటేసిందంట. దానబాబు చచ్చిపోయాడు. ఎవరైనా ఆ 2 మూటలు యేసుబాబు అయినాయి. యేసుబాబు ఏం చేసిండు, చచ్చిండు, దరిద్రం పోయింది, 2 మూటలు నాయ అనుకున్నాడు, బుధాన్ని వేసుకున్నాడు. పోత ఎక్కి తిరిగి దానబాబు తెచ్చిన అన్నం మూట చూసిండు. దానబాబు తెచ్చిన అన్నం మూట చూసి మూట కింద పెట్టి పురుగుల ముందు కలిపిన మూట తిన్నంట యేసుబాబు. ఏమైంది, ఇద్దరు చచ్చిపోయాడు. అప్పుడు అంకారాలు అంటాడు, దారిలో పోత 2 మూటలు తగిలించుకొని ఇంటికి పోయింది. కాబట్టి దీంట్లో చాలా నీతి ఉంది. నీకు అర్థమైందో అర్థం కాలేదు. ఉన్న దాంట్లో తృప్తి పట్టడం మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఉన్న దాంట్లో పౌలు గారు అంటారు, ఏమంటాడు తెలుసా, నేను లేమిలోనైనాను జీవించగలను, ఉన్న దాంట్లో నేను తృప్తిగా జీవించగలను. ఉన్న దాంట్లో అయినా తృప్తి పడగలను, లేని దాంట్లో అయినా జీవించగలను. మనకున్న ఆ స్థితి నవ్వుకోవడానికి భలే ఆనందంగా ఉంది. అదే మూట మనకు దొరికితే అంతే ఉంటుంది మన జీవితాలు కూడా. ఆశ తప్పు కాదు, దురాశ తప్పు. ఒక ఇల్లు నాకు చాలు దేవుడా, చక్కటి నాకు ఇల్లు ఇచ్చావు చాలు సంతోషం, చక్కటి భార్యని ఇచ్చావు సంతోషం, చక్కటి పిల్లల్ని ఇచ్చావు సంతోషం, అది చాలుగానే పక్కోడి ఇల్లు కావాలనుకున్నావా దురాశ, పక్కోడి పిల్లం కావాలనుకున్నావా, పక్కోడి భర్త కావాలనుకున్నావా దురాశ. దానికి మించి నువ్వు ఏది ఆశించినా కాకపోతే నువ్వు అది పొందవు, కాకపోతే నేను పొందే అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు మన పాఠంలోకి వెళ్దాం. దేవుడు మనల్ని యేసుక్రీస్తు వారు ఎలా ఉండమన్నాడు, లోకమునకు వెలుగై ఉండవలెను. ఎవరు ఉండారు చూడండి వెలుగుగా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 47. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 47. ఎవరంట 12 మంది అపోస్తులు వచ్చి జనాలతో చెబుతున్నారు, ఇదిగో మాదేందో తెలుసా, మాది మీలాంటి బతుకులు కాదు, మీలాంటి దౌర్భాగ్యమైన బతుకులు మేము జీవించం. ఒక మాట చెప్పాడు, పౌలు నువ్వు వెలుగ్గా ఉంటావా? ఉంటా. పేతురు నువ్వు వెలుగ్గా ఉంటావా? ఉంటా. మత్తయి వెలుగ్గా ఉంటావా? ఉంటా. ఏమంటున్నాడు, మమ్మల్ని దేవుడు మీకు వెలుగుగా ఉంచడానికి మమ్మల్ని ఏం చేశాడంట, ఆజ్ఞాపించాడంట. యేసుబాబు వెలుగ్గా ఉంటావా? దానబాబు వెలుగ్గా ఉంటావా? మనకి ఆజ్ఞాపించాడు. ఉంటామనే వచ్చాం దీపం పెట్టుకొని ఎత్తిన, అవునా కదా? అందరం వెలుగ్గా ఉందామని వచ్చాం. వెలుగ్గా ఉంటున్నామా? ఇశ్రాయేలు ఎలా కోల్పోయారు? తిండి విషయంలో సొనిగి వాళ్ళ యొక్క జీవితాన్ని పతనం చేసుకున్నారు. శరీర కోరికల విషయంలో ఏం చేశారు? దేవుణ్ణి అవమానించారు. ఏదైతే దేవుడికి వ్యర్థమో, ఏదైతే దేవుడు దరిద్రం అనుకుంటాడో దాన్నే వాళ్ళు చేశారు. విగ్రహారాధన అసహ్యమైనది దేవుడికి విగ్రహారాధన. నేను జ్ఞానిని, మహామహారాజులే మహామహారాణులే నన్ను ఎత్తుక్కుంటూ రావాలి, నా యొక్క
ఇదేంటి అంటారు చూడు, డాక్టర్ కాడికి పోయేటప్పుడు ముందుగానే ఓపీ ముందుగానే తీసుకున్నా చూడు పర్మిషన్. నా యొక్క పర్మిషన్ కోసం క్యూలు కడతారన్న ఆయన్ని దేవుడు ఏం చేశాడు? జుట్టు పట్టుకుని అవతలిస్తుంది, పోరా విగ్రహాదం చేసేవాడ, నువ్వెంత నీ బతుకెంత అని ఏం చేశాడు? దేవుడు పక్కన పెట్టేశాడు. దేవుడికి నచ్చని పనులను చేసి ఇశ్రాయేలీయులు ఏం కోల్పోయారు? వెలుగుగా ఉండవలసినటువంటి వాళ్ళు, తన పిల్లలుగా ఉండవలసినటువంటి వాళ్ళు ఎవరికి అర్హులుగా లేరు. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, యవనస్తులైనటువంటి మన జీవితాల్లో మనల్ని పడేసేటువంటి కొన్ని పనులు, మన శరీరాలను మనం లోపరుచుకోకపోతే వ్యభిచారం, దీని విషయంలో మనం కన్నీళ్ళు పెట్టుకుని ఏడవాలి. ఒక చిన్న సందర్భం నాకు తెలిసి, ఒంగోలు అనేటువంటి ప్రాంతంలో ఒక గొప్ప స్వార్థికుడు ఉన్నాడు. ఆ స్వార్థికుడు భార్య అందరూ మంచి విశ్వాసులు అంటారు. అయితే స్వార్థికుడు యొక్క భార్య విషయంలో సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర అవుతున్నాడని చెప్పి అందరూ తెలిసిందంట. తెలిసిన విషయాన్ని స్వార్థికుడు చెప్తే ఎంతమంది చెప్పినా కానీ స్వార్థికుడు నమ్మట్లేదంట. ఏందిరా పిచ్చోళ్ళారా, నన్ను నమ్ముకుంటే నా భార్య గురించి చెడుగా చెబుతున్నారు, ఎవరు రైళ్ళు, ఏంది ఇంత అమాయకు వీళ్ళు, ఏంది నాతో ఉండే భార్య అయితే, ఎప్పుడు నాకు అన్నం పెట్టే భార్య అయితే, నేను లేకపోతే అసలు ఉండలేదు తెలుసా నా భార్య, అసలు మేమిద్దరు ఎట్లుంటాం తెలుసా అని తనంతటగా తాను ఫీల్ అయిపోయి లాస్ట్కి సెల్ ఫోన్లో వీడియో తీసుకొచ్చి చూపించి నాకు కూడా నమ్మేటువంటి స్థితి కాదు. అంటే భార్యను ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? వీడియో కళ్ళ ముందు వచ్చిందా కూడా నమ్మే స్థితి కాదు. ఆయన అంత ప్రేమించాడు భార్యని. వీడియో కళ్ళ ముందు వచ్చినప్పుడు భార్యను ఒక్క మాట అనలా, ఎమ్మటే బస్ స్టాండ్కి వెళ్ళాడంట, డ్యూటీ ముగించుకున్నాడంట, ఏందో కొద్ది నలతగా ఉండి కుర్చీలో కూర్చున్నాడంట, ఎమ్మటే గుండె స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడంట. ఎవరు? స్వార్థికుడు, సేవకుడు. భార్యను ఎంత ప్రేమించాడు? పక్కోడు వచ్చి, నా సొంత స్నేహితుడు వచ్చి చెప్పినా కానీ నేను నమ్మను. ఎవరు ఆ అమ్మాయి? నా భార్య, నాతో పాటు ఉండే స్త్రీ, నేను ఆకలితో అన్నం పెట్టే స్త్రీ, నా బట్టలు ఉతికిద్ది, నాతో పాటు కలిసి సమాసం చేసిద్ది, నా కుటుంబ విషయంలో సహాయంగా ఉండిద్ది, నా పిల్లలతో తోడుగా ఉండిద్ది, నాకు కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు వత్తిద్ది, నాకు కళ్ళ నీళ్ళు వస్తే కన్నీళ్ళు తుడిసిద్ది. అలాంటి భార్య గురించి చెడుగా చెబుతారా అని చెప్పి గుడ్డిగా నమ్మాడు. ఎవరు? అందుకే ఏమన్నాడు దేవుడు? నాకంటే మీరు ఎవరిని ఎవరిని భార్యని, భర్తని, తల్లిని, బిడ్డల్ని. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో భార్య అయినా మోసం చేసిద్ది, భర్త అయినా మోసం చేస్తాడు. దేవుడు నేరడు. ఆయన ఎంత మోసానికి కానీ చెడుకు కానీ చోటు. అలాంటి ప్రేమిస్తే ఆనందంగా ఉండిద్ది. అలా అని చెప్పి భార్యని భర్తను ప్రేమించొద్దా అని కాదు, అతనికంటే కాదు. ఆ స్వార్థికుల గురించి నాకు కొంతమంది చెబుతుంటే నేను భలే ఊహించుకుంటా ఉంటా, ఎట్ట చచ్చిపోయాడు, ఏం ఆలోచించుకుంటున్నాడు ఆ సమయంలో. ఒకసారి స్ట్రోక్ ఎలా వచ్చింది, గుండెకేమన్నా తెలిసిందా ఆ బాధ? ఊపిరి ఎట్టాగింది, ఊపిరికి తెలిసిందా నేను రాను నీ శరీరంలోకి, నువ్వు బాధపడుతున్నావని? ఎలా జరిగిందో ఏమో తెలియదు కానీ దేవుడు, నువ్వు ఈ బాధ, ఈ అవమానం భరించొద్దురా, రా నా కాడకు వచ్చాను. తర్వాత ఏం జరిగింది తెలుసా? భర్త యొక్క శవాన్ని మోయడానికి సంఘస్థులు కూడా లేరంట ఆ సంఘంలో. ఎందుకు? సంఘం అంతా చెబుతున్నా కానీ భార్యని వెనకోసుకొచ్చిండు. సంఘం అందరూ చెబుతున్నా కానీ భార్యను ఏం చేసిండు? వెనకేసుకొచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు మేము చెప్తున్నా కానీ నువ్వు వినలేదు కాబట్టి నీ వల్లే నీ భార్య. ఇదొక కళ, మర్మ కళ. ఎందుకు తెలుసా? నేను చేసిన తప్పు ఎవరు తెలియకుండా పక్క మీద వేస్తా ఉన్నాను. నీ వల్లే నీ భార్య వ్యభిచారం చేసింది, నీ వల్లే నీ భార్య తప్పు చేసింది, నీ వల్లే నువ్వు సావడానికి కూడా కారణం అని చెప్పి తనను దూరం పెడితే గొప్ప, అసలు అతను బోధిస్తే భలే బోధిస్తాడంట. నేను ఎప్పుడు వినలేదు, తమ్ముళ్ళు విన్నారంట, దానబాబు యేసుబాబు చక్కగా బోధిస్తాడంట వాక్యం కూడా, మనలాగే సేమ్.
అలాంటి స్థితి ఎలా ఏదంటే అది వర్ణించలేనిది. ఆ పరిస్థితిలో ఎవరు ఉండగానే మన ఆలోచనలో వేరైపోతాయి. కొంతమంది ఏమో దేవుడి ప్రేమను బట్టి ఏం చేస్తారంటే మన్నించుకుంటారు, కొంతమంది ఉగ్గురులైపోతారు. కాబట్టి ప్రతి మనిషి లోకానికి ఎలా ఉండాలి? ముందు లోకానికి మనం ఉంటామో లేమో తర్వాత సంగతి. మన కుటుంబానికి మనం వెలుగుగా ఉంటున్నామా? భార్యాభర్తల విషయంలో మన కుటుంబానికి మనం వెలుగుగా ఉంటున్నామా? మన కుటుంబానికి మనం వెలుగుగా ఉంటున్నామా అనేది మనకు ప్రశ్న. లోకానికి తర్వాత సంగతి, లోకంలో మన బజార్లో ఉన్న వాళ్ళకి తర్వాత సంగతి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తర్వాత సంగతి. ముందు మన ఇంటికి మనం వెలుగుగా ఉంటున్నామా పరిశీలించుకోండి. శరీర కోరికలు ప్రతి వాడికి ఉంటాయి. శరీర యొక్క కోరికలు ప్రతి వాడికి ఉంటాయి. అవి ఏం చేయాలి? జయించుకోవాలి. ఏం చేయాలి? నాకు కోరికలు ఉన్నాయి, మీకు కోరికలు ఉన్నాయి, మీకు కోరికలు ఉన్నాయి. ఏం చేయాలి? ఎలా తీసేసుకోవాలి? ఒక మాట చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్ముడు తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులను గలరు. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, అరే బాబు, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుడతారు. వాళ్ళు మీకు తెలుసు కదా, రోడ్ల మీద తిరిగేవాళ్ళు. కొన్ని రాజ్యాల్లో నేను కొన్ని సార్లు యుద్ధాలకు పోతాను, నా భార్యలు ఒంటరిగా ఉంటారు కాబట్టి మా భార్యలు తీరు తప్పు చేస్తారని చెప్పి నపుంసకులుగా చేసి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు బైబిల్లో. పరలోక రాజ్యము నిమిత్తం, పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో నేను జీవించాలి, పరలోక రాజ్యంలో నేను నా ఉనికిని కొనసాగించుకోవాలి అనుకొని ఏం చేసేవాళ్ళు ఉన్నారంట? ఇప్పుడు నేను పరలోక రాజ్యం చేరాలండి, నన్ను నేనేం చేసుకోవాలా? నపుంసకుడు అంటే కొజ్జ అనుకోండి. అంటే ఒక్కొక్క మాట అభ్యంతరకరంగా ఉండదండి. అంటే నేను ఎలా ఫీల్ అవ్వాలి? నేనంటే ఎవరిని? నేను మగవాడిని కాదు, నేను కొజ్జావాడిగా జీవించాలి ఈ లోకంలో. అర్థమవుతుందా? అది స్త్రీలైనా పురుషులైనా. నేను మగాడిని, ఒక స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తాను, నేను మగాడిని అనుకో, నాకు ఫీలింగ్స్ వస్తాయి. అదే నేను చేతగాని వాడిని అనుకుంటే వస్తాయా? రావు. అవునా కదా? అవునా కదా? పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యం మనకు కావాలి అంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? నపుంసకులుగా జీవించాలి. ఇంకంతే. నపుంసకుడు అంటే ఏమీ చేయలేని వాడు. మూతి మీద మీసం ఉందిగా, జడలేదుగా, ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నాగా, అన్నీ ఉండగానే మగాడి కాదు. అన్నీ ఉంటే మగాడి కాదు. ఆయన చెప్పినట్టు ఉండేవాడే మగాడు. ఎవడరా మగాడు? అరే ఏదో డైలాగ్ ఉంది, అరే ఆడు మగాడ్రా బుజ్జే అనే పదాలు చాలా గొప్పవి. మన జీవితంలో కూడా ఈ శరీరాల విషయంలో, ఈ దేహం విషయంలో, ఈ అవయవాల విషయంలో, ఈ కోరికల విషయంలో మనకు మనం కొజ్జాలుగా మనం ఫీల్ అవ్వకపోతే ఏదో ఒకరోజు మనం ఏం చేస్తాం తెలుసా? మగవాళ్ళని నిరూపిస్తాం లోకంలో. మగవాళ్ళని నిరూపిస్తాం లోకంలో. దేవుడు ఏమంటాడు? అరే కొజ్జావురా నువ్వు, కొజ్జా, నేను లోకానికి వెలుగుగా ఉండమంటే నువ్వేంద్రా కొజ్జాలా తయారయ్యో యాదవా అని అంటాడండి. ఈ వీడియో అప్లోడ్ చేయకపోయినా బాధలేదు, మనకు అర్థమైతే చాలు. ఏమంటాడు? నువ్వేవుడురా లోకానికి వెలుగుగా ఉంచమంటే ఎదవలా తయారయ్యో ఎదవా అని అంటారు. అది స్త్రీలైనా పురుషులైనా. మరి పౌలు గారు ఎలా జీవించాడు? చూడండి ఒక మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము. అంటే మన కంటికి అగపడేటువంటి దేహం, ఈ మేసకట్టు, ఈ తల, ఈ ఎత్తు, లావు, పొడుగు, అందం ఏమవుతుందంట? రోజు రోజు కుషించిపోతుందంట, క్షీణించిపోతుందంట. అసలు కుషించిపోవడానికి, క్షీణించిపోవడానికి అసలు కారణం ఏంది? కాదు కాదు, ఆ పాపం కాదు. దీనికి ఏమి ఇట్లా ఆయన ఇది ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఏంటంటే దీన్ని పోషిస్తున్నాడు. ఇది అడిగిద్ది, అదిగో అలా పిల్ల పిల్ల చక్కగా ఉంది, ఒకసారి దాన్ని కలిపి చూడు అని ఏమైంది? ఈ శరీరం కోరుకునిద్ది. కోరుకున్నప్పుడు అమ్మంటే అలా ఈ శరీరం ఏం చేసిద్ది? ఆస్వాదించింది. అది ఇట్లేదంట పౌలు గారు. నా బాహ్య పురుషుడు దినదినం ఏం చేస్తున్నాడు? శరీరం అనేది ఏం చేస్తుందంట? కృషించుతుందంట. అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడంట? డెవలప్ అవుతున్నాడంట. ఆత్మ ఏమవుతుంది? బలపడుతుందంట, విస్తరిస్తుందంట, బలపడుతుందంట. ఇంకో మాట కూడా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చివరి మాట ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాం. పౌలు గారి యొక్క శరీరంలో ఉన్నటువంటి 2 దేహాలకు చెబుతున్నాడు. ఒక దేహమేమో కృషించిపోతుందంట, ఒక దేహమేమో డెవలప్మెంట్ అవుతుందంట. కృషించిపోతుందంటే దానికి అర్థమైంది, దీనికి కావాల్సినటువంటి విటమిన్స్ ఏదో ఇయ్యట్లా. ఇది పోషించబడటానికి ఏదో ఈ పౌలు ఇయ్యట్లా. ఇది అభివృద్ధి చెంది విర్రవేగటానికి గల కారణాలు ఏవో ఉన్నాయి. అయ్యేవి ఇట్లా పౌలు గారు. దీనికి ఏమి ఇట్లా? విటమిన్స్ ఇట్లా. విటమిన్స్, మందు, బలం అవన్నీ దీనికి వేసి పోషించట్లా. ఆయన దేన్ని పోషించుకుంటున్నాడు? లోపల ఉన్నటువంటి వాడిని ఏం చేస్తున్నాడు? దినదినం డెవలప్ చేస్తున్నాడు. అలాంటి ఏముంది? దానికి భయం కూడా ఉండదు. చావంటే వాడికి అసలు భయం ఉండదు. ఒకటే మాట అంటాడు, బ్రతికినను క్రీస్తు కొరకు, చావైనను లాభమే. బతికితే పరిచయం చేస్తా, చస్తే ఆయన కాడకపోతా. ఇలాంటి గట్స్ ఉండాలి మనందరికీ. ఈ 30-35 వయసు కలిగినటువంటి మన సంఘంలో ఇలాంటి తెగింపు కలిగినటువంటి ఒక దృఢమైన సంకల్పం అనేది లేకపోతే మనందరం కూడా ప్రమాదంలో పడతాం. గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు చూడండి, ఏవేవి నాకు లాభకరంలో ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం తీసే. నాకు ఇది లాభమా? ఈ షర్ట్ నాకు లాభమా? తీసే. ఇది నాకు లాభమా? తీసే. ఇది నాకు లాభమా? తీసే. ఈ తిండి తింటే నాకు లాభమా? తీసే. ఏం చేశాడంట? చదువుమంతే అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణం విషయములో సమాన భావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అవి ఏమైనా సరే శరీర కోరికలా విడిచిపెట్టేస్తా, ధనమా విడిచిపెట్టేస్తా, పేరా విడిచిపెట్టేస్తా, బలమా విడిచిపెట్టేస్తా, అందమా విడిచిపెట్టేస్తా. అవన్నీ ఏంటి నా దృష్టిలో? పెంటతో సమానం. ఇలాంటి నిశ్చయమైనటువంటి వాగ్దానాలు మన జీవితంలో ఉండాలి. ఇలాంటి నిశ్చలమైనటువంటి వాగ్దానం మన జీవితంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నామంటే అల్లాటప్పాగా నమ్ముకోకూడదు, తూతూ మంత్రంగా నమ్ముకోకూడదు, ఆసకాయలో దోసకాయలాగా నమ్ముకోకూడదు. చిన్నప్పుడు మేము ఆటలాడుకునేటప్పుడు ఒకడు వస్తాడు మధ్యలో, ఈడు ఆసకాయ, ఈడు దోసకాయ, ఈడు దోసకాయ అంటారు.
అంటే ఉన్నోళ్ళందరూ ఎవరు? మెయిన్లు. మధ్యలో వచ్చినాడు దోసకాయలా ఉండబాకండి, మెయిన్లా ఉండండి. మెయిన్లా ఉండాలంటే సంకల్పం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి, వణకకూడదు ఏ విషయంలో. ఏ విషయంలో వనకాలంటే పాపం విషయంలో వనకాలి. నేను ఈ విషయంలో తొందరపడ్డాను అనుకుంటాను, నేను ఈ విషయంలో నా చూపు తేడా పడింది అనుకుంటా, నేను ఈ విషయంలో దేవుడికి ఏమైనా పొరపాటు చేశాను అనుకుంటా అని ఏం చేయాలా? వనకాల. మిగతా వాటి విషయంలో ఐ డోంట్ కేర్, నాకు తెలుసు. ఈ విషయాల్లో మీరు చూసుకుంటే మనకి అరుదుగా దొరకనటువంటి వ్యక్తుల జీవితంలో 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 2 మాటలు. దావీదు గారి యొక్క జీవిత విధానం అంతా మీకు తెలుసుగా. పుట్టుక, ఆయనకు అధికారం, తను చేసినటువంటి తప్పుకి ప్రతిఫలం అంతా మీకు తెలుసుగా. తెలిసినా కూడా మీకు తెలియని విషయం ఒకటి ఉంది, చూడండి. దావీదు చేసినటువంటి పొరపాట్లకి దేవుడు ఏం చేశాడంటే దావీదుకు ఉన్నటువంటి రాజ్యాన్ని తీసేసి వేరే వాళ్ళకి అప్పచెప్పేశాడు, లేదా దేవుడు సైలెంట్ అయిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే తన కొడుకే తనను చంపడానికి వస్తాడని తన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకు తప్పు చేస్తాడు, అదంతా మనందరూ తెలుసు, అయిపోయింది. తర్వాత దేవుడిని ఒక కొండ మీద ప్రాధేయపడి దేవారాత్రులు ప్రార్థించి మొక్కుకొని నా తప్పును మన్నించాయని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రాధేయపడి తన పాద సన్నిధి చేరుకున్న తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. దావీదుకి ఎవరెవరైతే వ్యతిరేకమయ్యారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. తీసేసిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఏమేమైతే పాడైనాయో వాటన్నిటిని మొత్తాన్ని ఏం చేస్తాడు? నిర్మిస్తాడు. వ్యవస్థను నిర్మిస్తాడు, యాజకత్వాన్ని నిర్మిస్తాడు, సైన్యాధిపతులను నిర్మిస్తాడు, అందరూ సెట్ చేస్తాడు. ఇప్పుడు సెట్ చేయాల్సింది ఎవరిని? తన కుటుంబంలో తన భార్యను కూడా సెట్ చేయాలి. ఎలా సెట్ చేశాడో చూడండి. 2 సామ్యూయేలు గ్రంథం 20వ అధ్యాయం 2 సామ్యూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. దావీదు యెరూషలేములోనికి తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను. కానీ వారి ఎద్దుకు పోకుండెను. వారు కావలి ఉంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రై ఉండిరు. తర్వాత చాలు అర్థమైంది మీకు ఏమన్నా? 10 మంది భార్యలు దావీదు గారికి ఉన్నారు. దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో తప్పు చేశాడో దేవుడు దావీదుకి వేసినటువంటి శిక్షకి దావీదు ఏం చేశాడంటే 10 మంది భార్యలో తనకు ఉండగానే 10 మంది భార్యలను ఎలా ఉంచాడు? దగ్గరకు చేరాడా? జీవితాంతం అంతే ఉన్నాడు. అది వయసు డోంట్ కేర్, ఎంత వయసు మనకు సంబంధం లేదు. తన జీవితంలో బెత్షెబాతో చేసిన తప్పు విషయంలో దేవుడు నన్ను శిక్షించాడు. బెత్షెబాతో నేను చేసినటువంటి పొరపాటు విషయంలో నేను రాజ్యానికి సమస్య తీసుకొచ్చాను. నా కోరికని నేను అదుపు చేసుకోలేక నా యొక్క ఆశలను, నా యొక్క నేత్రాలను నేను భద్రపరచుకోలేక నేను చేసిన తప్పుకి నాకు శిక్ష వచ్చేసింది. నేను దేవుణ్ణి ప్రాధాయపడ్డాను కాబట్టి నా జీవితంలో అలాంటి కోరిక నాకు ఉండకూడదు అనుకున్నాడు. ఏ కోరిక? సుఖపడాలి అనేటువంటి కోరిక. 10 మంది భార్యలు ఉండగానే 10 మంది భార్యలను ఒక అంతఃపురంలో పెట్టి వాళ్ళకి భోజనం పెడతానే ఉన్నాడు, కానీ టచ్ చేయాలి. చేశాడా? శిక్ష చేసుకున్నాడు. తన శరీరానికి తను శిక్ష చేసుకున్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక్క మాట చూడండి. రాజుల గ్రంథం ఒక్కసారి చూడండి. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 4వ వచనం 1వ అధ్యాయం. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండేను గాని రాజు దానిని కూడలేదు. ఇది సందర్భం కూడా తెలుసుగా. దావీదు మహారాజు ఒక్కడే అంతర్పులో ఉంటుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు మహారాజుకి సేవ చేయడానికి ఒక స్త్రీ కావాలని చెప్పి ఒక చక్కటి స్త్రీని తీసుకొచ్చి దావీదు మహారాజు కాడ పెడతారు. ఏం చేయలేదు ఆయన? ఆమెని
ఎందుకు? బాబు తనకు తాను శిక్ష చేసుకున్నాడు. శిక్ష చేసుకున్నాడు, నపంసుకుని చేసుకున్నాడు. ఇంకంతే. నాకొద్దు ఈ దౌర్భాగ్యమైనటువంటి కార్యానికి నేను ఇంత శిక్ష అనిపించింది. ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ చిన్న కోరికగా నేను ఇంత శోభ అనుభవించింది. నా రాజ్యం విచ్ఛిన్నమైపోయిందే, నా దేవుడికి నేను అవమానం తెచ్చిపెట్టానే, నా పిల్లలకు నేను నీతి చెప్పలేనే, అయ్యో నా గురించి తరతరాలు చెప్పుకుంటారా అని చెప్పి ఈ చిన్న కోరిక నేను చేసుకున్నాడు. తనకు తాను సిలువ వేసుకున్నాడు. ఇంకా నా జీవితంలో అది ఉండకూడదు అనుకున్నాడు. 10 మంది భార్యలున్నా టచ్ చేయలా. ఒక చిన్నది యవ్వనస్తురాలు తన యొద్ద ఉంటూ 24 గంటలు తనకు పరిచర్య చేస్తుండా కూడా ఏం చేశాడు? టచ్ చేయాల. అప్పుడు అన్నాడు దేవుడు, నా ఎవరు? దావీదు నా హృదయానుసారుడు. ఇలాంటి నిర్ణయాలు ఉండాలి మన జీవితంలో. తప్పు చేసినాక నిర్ణయం తీసుకోబా. నా దావీదు తప్పు చేసాడు కాబట్టి నిర్ణయం తీసుకున్నాడు, మాకు కూడా ఒక ఛాన్స్ ఉంది అనుకోబా. దయచేసి అలా అర్థం చేసుకోబా. దావీదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే మనం ఆలోచించుకుందాం. ఇంకొక మాట యోబు గారి జీవితంలో చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. యోబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? నేను నా హృదయమున పరాయ స్త్రీని మోహించిన ఎడల, పొరుగువాడి ద్వారమున నేను పొంచిన ఎడల నా భార్య. అర్థమైందా మీకు? మన భాషలో నేను చెబుతా. నేను ఒక అమ్మాయి మీద ఇష్టపడ్డా, నాకు పెళ్ళయింది. నేను ఆ అమ్మాయి కాడకి ఇష్టపడి నేను వెళ్తున్నప్పుడు, నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా చేతిలో నా భార్య చేయి ఉన్నారు. పోత దారిలో ఎవడికొకడికి నా భార్యని అప్పచెప్పి వాడి కాడకి నేను, ఆ అమ్మాయి కాడకి నేను, ఏంటిది అదేనా? అర్థమయ్యే భాష. నేను ఇంకొక భార్యని నేను మోహిస్తుంటే నా భార్యనే ఇంకొకడు మోహించును గాక అని చెప్పి తనకు తానే చెప్పించుకుంటున్నాడు. ఏమి మనుషులు రా నాయన, చెప్పించుకుంటున్నాడంట. చెప్పించుకుంటున్నాడు, తనకు తానే చెప్పించుకుంటున్నాడు, తనకు తానే శిక్ష చేసుకుంటున్నాడు, తనకు తానే శాపనార్థం పెట్టుకుంటున్నాడు. ఈ సంస్కారంలో స్త్రీలకు ఉండాలి, పురుషులకు ఉండాలి. యవనస్తుల సంఘం ప్రమాదంతో ఉండిద్ది. జాగ్రత్తగా ఉండాలి 24 గంటలు. ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో సాతాను మనల్ని శోధనలో ప్రవేశించిద్దో తెలియదు. మనం స్ఫూర్తిగా ఉండండి. భర్తతో పంచుకోండి, భార్యతో పంచుకోండి, స్వేచ్ఛ కలిగి జీవించండి. మీకు ఇంకా బాధ కలిగి ఉంటే దేవుడికి ప్రార్థించండి. ఎలా ఉండాలి మనం లోకానికి? మనకు కూడా వెలుగు లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసు? లాస్ట్లో ఒక పదం ఉంది, మంచి పోరాటం పోరాడి తిని నా కోసం జీవకిరీటం. ఎవరాళ్ళు? వెలుగు సంబంధులు. వెలుగుని వాళ్ళ తల మీద పెట్టుకొని వీధులు తిరిగిన వాళ్ళు. వెలుగు లేకుండా చీకట్లో ఉండాలని నీ కోసం మంచి నరకం సిద్ధం చేశాం. నువ్వు నా నరకంలోకి వచ్చి యుగయుగాలు తరతరాలు ఎగుదు కాలుదు. మంచి పోరాటం పోరాడి మన వెలుగుని పక్క వాళ్ళ మీద ప్రకాశింప చేస్తే జీవకిరీటం మనందరికీ ఉండిద్ది. మంచి పోరాటం పోరాడకుండా అసలు నేను వెలుగు సంబంధంగానే ఉండానో లేనో అనే తెలియటువంటి అయోమయ స్థితిలో మీరు జీవిస్తే ఏదో ఒక రోజు చావు వచ్చిద్ది. 3 రోజులు ఇంటి ముందు ఉంచుతారు, 4వ రోజు పెట్టలో పెడతారు, 3వ రోజే తీసుకెళ్ళి గుంతలో పెట్టేస్తారు. 10-12 రోజులకి ఏమైతే గుళ్ళు కంపు కొట్టిద్ది. దండలేయడానికి అప్పుడప్పుడు పోతాం మనం. చచ్చిపోయిన దినానికి సామాధికారు కాసేపు నుంచోండి, దండేసి కుళ్ళిపోయిన వాసన వచ్చింది. శరీరంలో పురుగులు, కాళ్ళలో పురుగులు, పొట్ట పగిలిపోయి కంపు, భయంకరమైన వాసన. అబ్బో అది మనిషి వాసన మరీ దారుణంగా ఉండిద్ది. అసలు ఎవడికి పిల్లలేడు, ముక్కు పుసుకుని పారిపోతాడు. అలాంటి బతుకులు మనవి. కాబట్టి కొద్ది జీవితాన్ని అవమాన పాలు చేసుకోకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ
ఒకరు తప్పు చేస్తే ఒకరు క్షమించుకుంటూ, ఒకరు బాధపడితే ఒకరు ఓదార్చుకుంటూ ఉండ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బతికినా 4 ఏళ్ళు బతికినా ఏమనాలి? ఏదో ఉందో సామెత, 4 ఏళ్ళు బతికిన వాడు రాజులా బతికాడు. 1000 ఏళ్ళు బతికిన వాడు ఎందుకురా దరిద్రుడు? కలకాలం కాకిలా బతికే కంటే అంశలా బతకాలంట. 6 నెలలైనా అంశలా బతకాలి. కాబట్టి నా ఫ్రెండ్స్గా, నా చెల్లెమ్మలుగా, నా సహోదరి మనులుగా నన్ను కూడా నేను హెచ్చరించుకుంటూ, ఎందుకంటే ఏ రోజు ఈ లోకంలో మన జీవితం ఎలా గడిచిద్దో ఎలా నడిచిద్దో మనకైతే తెలియదు. ఉన్న కొద్ది జీవితం ఆనందంగా సంతోషంగా మన ఆనందంతో పాటు దేవుడు మన కుటుంబాల్లో ఉండాలని మనకు మాదిరి చూపించినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. అలాగే దేవుడికి మనందరం కూడా ఒక గొప్ప వెలుగ్గా, అరే నసరాపేటలో ఉన్నారంటే ఒక క్రిస్సాంగం చెప్పుకోవాలంటే పలానా క్రిస్టియన్ పాలన తెలవరా, కొద్దిళ్ళైనా కానీ పద్ధతిగా ఉంటున్నారా, కొద్దిళ్ళైనా కానీ బాధ్యతగా ఉంటున్నారా. అరే మొన్న నసరాపేటలో పలానా పిల్ల కొన్నవాడు బండి ఎక్కుతుందిరా, ఆ పిల్ల ఆపడ కదా ఎవడపడ్డాను, అరే ఆ పిల్లే రా బాబు అనేటువంటి బతుకులు మనకొద్దు. స్త్రీలైనా పురుషులైనా ధనం కోసం తపతపలాడుతూ వాణ్ణి మోసం చేస్తూ ఈయన మోసం చేస్తూ అనేటువంటి దౌర్భాగ్యమైన స్థితి మనకొద్దు. ఒకటే కోరిక, ఉన్న దాంట్లో ఏం చేద్దాం? తృప్తిగా ఉందాం. ఆశ పడదాం, దురాశ పడకూడదు. ఆశ ఉండటం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. దురాశ సాతాను ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. ఒక పక్క వాడి ఇటు పక్క హార్ట్ ఉంటే వాడికి ఇటు పక్క హార్ట్ ఉండిద్ది. ఈడ కోరుకుంటే ఈడేం చేస్తాడు? కానీ ప్రొసీట్ ఏందా బాబు పల్లెవాళ్ళలాగా ఉండవు, 2 మూట వాడికి ఇచ్చేది నువ్వే కష్టపడితే. ఇటు పక్క ఉన్నవాడు ఏం చేస్తాడు? రేపుతాడు, 2 మూటలు ఇవ్వాలా, నీకు ఎంతమంది పిల్లలు? 3 లేరు, అసలు ఆ అబ్బాయికి పిల్లలే లేరు. పల్లెవాళ్ళలాగా ఉండు, నీకు 3 పిల్లలు తీసుకో 2 మూటలు. అది దురాశ. ఆశ పట్టడం మంచిది, దురాశ మనకే ఉండకూడదు. ఈ చక్కటి ఉపమానం ఏదో పాస్టర్ గారు యూట్యూబ్లో చెప్పాడు, అది మనందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నాను. మంచిది. ఇప్పుడు దాకా చెప్పబడ్డటువంటి మాటలు మీ అందరూ కూడా శ్రద్ధ కలిగి జీవిస్తూ ఆలోచించాలని ప్రభుపేట కోరుకుంటూ, నన్ను నా కుటుంబాన్ని నేను కూడా హెచ్చరించుకుంటున్నాను. అందరికీ వందనాలు.